తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. మూసి నిర్వాసితులకు అండగా చర్యలు. భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు 15,000 ఇల్లు కేటాయింపు. ఓఆర్ఆర్ చుట్టూ 150 గజాల స్థలాలు ఇచ్చే ఆలోచనలో సర్కార్. ఈ విషయంపై కేంద్రానికి స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిర్వాసితులకు ఊరట. గత కొన్ని రోజులుగా తరచూ చర్చనీయాంశమవుతున్న మూసీ పునరుజ్జీవనంపై రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్న నివాసాలు, కట్టడాలు కూల్చివేతలకు గురి కావడంతో నష్టపోయిన నిర్వాసితులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ భూసేకరణ, సహాయ, పునరావాస నిబంధనల ప్రకారం సాయం అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బాధితులకు పరిహారం ఇవ్వడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధి చుట్టూ 150 గజాల స్థలం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే మూసీ నది సుందరీకరణ కోసం రేవంత్ ప్రభుత్వం చకచక అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం ప్రాథమిక అంచనాగా 1,50,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మూసీ పునరుజ్జీవనంపై అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండగా ఈ విషయంపై కోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై తాజాగా హైకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ నది చుట్టూ బఫర్ జోన్ FTL లో చట్ట విరుద్ధంగా అనధికారికంగా ఉన్న నివాసాలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మురుగునీరు, కలుషిత నీరు రాకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవనంతో ఎవరి ఆస్తులైతే ప్రభావితం అవుతాయో వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని సూచించింది హైకోర్టు. మొత్తానికి మూసీ పునరుజ్జీవనంపై ఉన్న అడ్డంకులు తొలగిపోతుండటంతో సుందరీకరణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.